నుంచి రోమా పత్రిక 7వ అధ్యాయము. రోమా పత్రిక 7వ అధ్యాయము మొదటి నుంచి చదువు. 6 వచనాలు చదువు. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహం చేసుకునినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమే మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండేవి. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీభవించి నీ పాసన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని గ్రహించు హృదయాన్ని దయచేయండి. గ్రహించిన ఉపదేశాన్ని అంగీకరించి పాటిస్తూ నిత్యరాజ్యానికి వారసులై కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి రోమా పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. చాలండి. ప్రభు చిత్తమైతే నేను దేవుని సేవ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఆగస్టు మాసం అంతా నిన్న సాయంత్రం వలిగొండ లాజరస్ పాస్టర్ గారు ఫోన్ చేసి, నాకు కూడా ఐడియా లేదు, మీరు మాకు వలిగొండలో ఓన్లీ అబ్రహాము క్రియలని 8 మాసాలు చెప్పారు. ఒక టాపిక్ మీద 8 మాసాలు చెప్పారు. మరి మీరు దానికి ఏమైనా పుస్తకం రాస్తారండి? వర్గం నేను పుస్తకాలు రాస్తామేంది? నేను వెంటనే నాదేదన్నా ఉంటే నా బిడ్డ రాస్తుంది, కల్పించి రాసినా ఓకే, ఉన్నట్టు రాసినా, ఎందుకంటే మనకు రాసే అలవాటు లేదు కదా. అంటే కంటిన్యూషన్ చేస్తారా అని అడిగారు. ఎందుకంటే నేను పోయిన మాసం, అంటే ఈ మాసం జూలై నుంచి ప్రతి సెకండ్ సాటర్డే వాళ్ళు ఆహ్వానించారు. కాబట్టి నేను ఈ సంవత్సరం వరకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనకి బైబిల్లో ఉంది కదా, ఎక్కడైతే దేవుడు అవకాశం అక్కడికి వెళ్ళాలి, మారితే కంటిన్యూ చేయాలి, మారపోతే దులుపుకొని, అంతేగాని ఆడనే పాతుకుపోయి ఉండాల్సిన అవసరం లేదు. కనుక ఈ సంవత్సరం అంతా రాయలసీమ కూడా వెళ్తున్నా. సెకండ్ సార్ట్ అక్కడికి వెళ్తున్నా. అదే పద్ధతిలో దేవుని సేవ అనేది బైబిల్లో మనకు తెలిసింది సేవ అనుకోకండి. అందరికీ ఆహారం తెలుసు. దేశానికి ఒక్క దేశంలోనే 100 రకాల ఆహారాలు ఉన్నాయి. ఆ తిన్నోడు ఎవడు చచ్చిపోట్ల. కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టాడు దేవుడే. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పెట్టారు, అవి మన కాడు దొరకవు.
మనకు దొరికినట్లు వచ్చే విటమిన్ దొరకని ప్రాంతాల్లో వేరొక ద్వారా దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. కానీ ఏ మనిషికి విటమిన్ డెఫిషియన్సీ వచ్చి ఏ దేశంలో ఏ ప్రాంతంలో చచ్చిపోవట్లేదు. అలాగనే సేవలు నానా రకాలుగా నానా విధములుగా ఉన్నాయి. వాటిని ప్రభు చిత్తమైతే మనం క్రమంగా ధ్యానం చేద్దాం. నేను ఆశపడుతున్నా దేవుడు కృప అనుగ్రహించినట్లుగా ఉన్న వాళ్ళందరూ ఏకీభవించినట్లు. అసలు ఏకీభవించిన వాడు పాటించడు. యోహాను సువార్త 17వ అధ్యాయం, ఆయన ఆజ్ఞను అంగీకరించి. ఆజ్ఞను అంగీకరించాలి. పిల్లలకి బిస్కెట్లు చర్చిలు అలవాటు చేయొద్దు. ఇది లాస్ట్ బిస్కెట్ ఇక, కానీ ఇంకా మళ్ళీ ఎప్పుడుదే మాకు నువ్వు తినేసావు జాగ్రత్తగా ఆడికి ఇచ్చి. ఒక పద్ధతి పిల్లలకి మనం నేర్పాలి. పిల్లలందరూ మంచోళ్ళే, మనం కూడా మారి పిల్లలలాగా అవ్వాలన్నాడు దేవుడు. అంటే బిస్కెట్లు తినకుండా కూర్చుంటే పరలోకం ఈడ. మనం మార్పు నొంది పిల్లవంటి వారమే అందుకనే పిల్లల్ని ఎక్కువ చూడాలి. పిల్లల్ని చూసే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అట్లయితేనే కానీ మనం ఆ పిల్లలను చూసి నేర్చుకోవడానికే ఈ పిల్లలందరూ నేను రమ్మంట. ఒక్కొక్కళ్ళు అద్భుతమైన తలాంతులు ఉంటాయి. ఎంత చక్కగా వాళ్ళ ప్రార్థనే నాకు బలం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ఆటంకపరుస్తున్న తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే మెడకి తిరగరాయి కట్టుకొని చావడం బెటర్ అని తల్లిదండ్రులైన వారికి చెప్తున్న మాట. అది నాది కాదు, బైబిల్లోది. మనం మన పిల్లల్ని దేవుని దగ్గర తీసుకురావాలి, కానీ ఆటంకపరచు. ఇలా సేవాపరమైనటువంటి విధానాల గురించి బైబిల్లోంచి మనం ధ్యానం చేద్దాం. మరలా ఇందాక సౌండ్ తక్కువ వచ్చింది. అందరు కలిసి మీరు శ్రద్ధగా 6వ వచనాన్ని చదవండి. 7వ అధ్యాయము రోమా పత్రిక. అందరూ అమ్మా చదువు. చాలండి. సంఘానికి దైవజనుడు చెప్తున్నటువంటి మాట, నేను సేవ చేయుచున్నాను కాదు, చేయుచున్నాము. అయినంత మాత్రాన కొరింథీ సంఘం వాళ్ళందరూ పౌలుతో సమానమా? చెప్పాలా? కొరింథీ సంఘం అంతా పౌలు గారితో సమానమా? కానే కాదే. కానీ 12 మంది అపోస్తలుల్లో నేనేమాత్రం తక్కువ వాడిని కాదు అని చెప్పారు. అంటే కొందరితో సమానం, కొందరికి మీద. ఆ సమానం అనే దానికి కూడా ఆయన ప్రామాణికంగా చెప్పారు, నోటి మాటలు కాదు. అపోస్తుల చిహ్నములు నాయందు కనబడుట, వినబడడం కాదు, కనపడాలి. ఫలం కూడా వినబడేది కాదు, కనబడాలి. గుర్తుపట్టేది కూడా కనిపించింది దాన్ని బట్టే. గుర్తుపట్టేది కూడా కళలో చూసిన దాన్ని బట్టి కాదు, రియల్గా చూసిన దాన్ని గుర్తుపట్టి డిసైడ్ చేయాల్సింది మనమే. ఈ రోజున చదివిన మాటను చూస్తే సేవ చేయుచున్నాము అన్న మాటలో 2 మాటలు మీరు పట్టుకోవాల్సింది. ఇప్పుడైతే, గతం గురించి కాదు. ఎప్పుడు? ఇప్పుడైతే దేని చేత? ప్రతి వాడికి ఒకటే ఉంటుంది. నేను చెప్తున్న, మనలో 10 ఫెయిల్ అయినోడు ఎవడు లేడు. ఎందుకంటే దేవుని కృపలో అందరం బైబిల్ చదువుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. కక్ష చేతనో మెష చేతనో ఇంట్రెస్ట్ లేకపోయినా నా బాధ భరించలేక చదివేటోళ్ళు ఉన్నారు. కానీ అది వాడికి పనిచేయదు. పుస్తకాలు నిండుతాయి. హృదయం తెరిచి, హృదయం ఏకీభవించాలన్న ఆశ, దేవుడు మాట్లాడాలన్న ఆశతో చదివితే అది మీకు జీవాన్ని ఇస్తుంది. తిక్క శంకర్లాగా చదివి రాసుకొచ్చి ముఖాన్ని పడేసి మాకు లైఫ్లో ఏం కావాలని, నీ లైఫ్లో ఏమవుతుంది? పచ్చగడ్డలు ఎండుగడ్డ ఉద్దప్తే ఏమి రీదాడ ఏమవ్వదు.
అది దేవుని మాట, అది జీవం కలిగిస్తుంది. ఇప్పుడు నాకు జీవం కావాలి, బలం కావాలి, యాత్రలో ఇది అవసరం. మన్నాను తిని చనిపోయినట్టు కాదు ఇది. ఇది దేవుని జీవము కలిగినటువంటి ఆహారం, జీవాహారం అనే ఆశగా ఉన్నోడికి కడుపు నిండుద్ది, బలం వస్తుంది, యాత్ర సాగుతుంది. ఒకవేళ తినలేకపోతే వాడికి ఏమో ఉండాలా, ఈ రోజునాలన్నా అయి ఉండాలా, కక్కే ఆ జబ్బన్నా అయి ఉండాలా. ఎందుకంటే దయ్యాలు ఏం చేస్తాయి, ఫస్ట్ ఎన్ని రకరకాల దయ్యాలు, ఒక దయ్యం కక్కేస్తుంది. ఫస్ట్ ప్రార్థన చేయగానే కక్కుతుంది. అసలు లోపలికి కొన్ని పోనీయవు. మీరు దయ్యాలను చూడండి, దైవజనులను చూడండి, విశ్వాసులు చూడాలి. అన్నీ దయ్యాన్ని చూసి తట్టుకునే శక్తి లేదా అంటే ఆ శక్తి లేకపోతే మనం దేని మధ్యలో ఉన్నాం, లోకంలో ఉండేది అటు మధ్యలో. ఈ రోజున మనం చదువుకున్న మాటలో మనము దేని చేత, ఇప్పుడైతే దేని చేత అంటే ఏంటంటే ఆయనను కూడా దేని చేత నిర్బంధించబడితిరో అనలా. బైబిల్ చూస్తున్నారా? దేని చేత. ఒక్కడు ఎంత కృపనందుకున్నా దానికి సీలేసి ముద్ర ఆఖరి శ్వాస దాకా ఉండదు. అనుదినము కూడా క్రీస్తు రక్తంలో కడగబడాలి. అనుదినము కూడా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. అనుదినము కూడా యాత్రలో కూర్చోకూడదు, సాగుతూనే ఉండాలి. ఎందుకని? మనం చేరలేదు గనక ఎట్లా కూర్చుంటాం? కనుక ఈయన మూడో ఆకాశానికి ఎక్కి వెళ్ళిన మనుషులు ఎవ్వడితో చెప్పలేనన్ని మాటలు, దేవుని మాటలు విన్నా, ఆయనకే స్వయంగా దేవుడు దర్శించి మాట్లాడినా, సేవకుని ద్వారా నువ్వు అన్యజనుల్లో సాధనమై ఉంటావని చెప్పినా, ఆ పని మీదే ఉన్నప్పటికీ ఆ వాగ్దానం, ఆ ప్రవచనము ఆయన జీవితంలో నెరవేరుతున్నప్పటికీ, అప్పటికే సంఘాలు కట్టారు ఆయన, ఎన్నో సూచకులు, అద్భుతాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మళ్ళా అన్నాడు, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితిమో అన్న భావన ఎంత పెద్దోడు కన్నా లేకపోతే ఆడు అప్పుడే పడినట్టు లెక్క. మనం పర్ఫెక్ట్ అనుకుంటే పడిపోయినట్టే లెక్క. దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై. అంటే ఒకడికి ఏం గుర్తుండాలా? మనల్ని బంధిస్తున్నది ఏది, మన వీక్నెస్ ఏంది, దేనికి వీక్నెస్? ఈరోజు 2 ముక్కలు ఎక్కువ తినలేకపోయాం అన్న వీక్నెస్ కాదు. ఎందుకు తినలేకపోయామో సొడ తాగేద్దాం అనుకోకమాక. నువ్వు తినలేకపోవడానికి వీక్నెస్ కాదు. అక్కడ యాత్ర సాగపోవడానికి ఏది బంధకం అవుతుంది? ప్రార్థనలో మోకరించలేకపోవడానికి ఏది బంధకం అవుతుంది? బైబిల్ తెరిచి ధ్యానించలేకపోవడానికి, చదవడానికి ఏది బంధకం అవుతుంది? పడకల మీద ధ్యానించకుండా ఏ ఆలోచనలు వస్తున్నాయి? ఆ బంధకాలని ఇవ్వలేకుండా చేతిని ఆపేస్తుంది. ఏ బంధం ఆపుతుంది? ఏ అవసరత ఆపుతుంది? దేని చేత బంధించడం వేరు, నిర్బంధించడం అంటే ఇంకా పగడబంది. మనకు మనం తట్టుకొని అవడం వేరు. నిర్బంధించారంటే సెక్యూరిటీ, నీ 4 పక్కల గన్లు పెట్టుకొని నిన్ను అందులోంచి బయటికి రాకనంత టైట్ సెక్యూరిటీలో ఉన్నాం మనం. ఆ టైట్ సెక్యూరిటీ పైనుంచి వచ్చింది కదా, కింద ఉన్న దురాత్మలే అట్లా బంధిస్తాయి కదా. మరలా చెప్తున్నాడు, మనము అనగా మరలా చెప్తున్నాను చూడండి, ఈయననే దర్శనం పొందుకున్నారు. సేవ, ఘనమైన సేవ చేస్తున్నాడు. సూచక్రియలు, అద్భుతాలు జరుగుతున్నాయి. సంఘాల మధ్యలో కడుతూ ఎప్పుడు కూడా బైబిల్ చదవండి.
నన్ను కలుపుకుంటే నన్ను తక్కువ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు పౌలు గారు. మళ్ళా అపోస్తలు మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నామని ఇంకా ఆయన కూడా ఓయమ్మ ఈ మాట చెప్తే ఎవరు నా మాట రేపొద్దున పేజీలో చెప్పరేమో. వాడు చెప్తేంది చెప్పపోతే నీ యథార్థతను బట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎవరో చెప్పాలనుకొని భ్రమలో వింటే ఇందాక దాస్ అన్నాడని చెప్పినవి ఆ మాట ఎంత బాగుంది. అసలు అవకాశమే లేకపోతే అదెంత బాధాకరం. ఎవరో 4, 5, 100 మంది అందరు అనుకొని ఆయన మెచ్చాడు అనుకో, ఒక అవకాశం దొరుకుతుందిగా. మంది అనుకుంటారని ఫీల్ అయితే అవకాశం దాటితే కనుక అంత పెద్ద దైవజనుడు అపోస్తలు కూడా వారి క్యారెక్టర్ని స్టడీ చేస్తే ఎంత సేవ చేసినా వాళ్ళు ఎప్పుడు కూడా గురి యొద్దకే సాగిపోయే క్రమంలో తమ బలహీనతలను కూడా సంఘం ఎదుట ఎక్కడైనా సరే ఒప్పుకుంటారు. దేని చేత కొంతమంది కంత్రిగాళ్ళు ఆమెననంగానే వాడు ఆలోచించడు, వాడు మారాలనుకోడు, వాడి బంధకాల గురించి తెలీదు. అయ్యగారు మిమ్మల్ని ఏంది బంధించి చెప్పరాదు అంటాడు. ఒరే దున్నపోతు నీదేదో చూసుకోరా. కొంతమంది ఆఖరి వరకు వెయిట్ చేసి అడిగే ప్రశ్న ఎవడు కూడా అడగాల్సిన అవసరంలే. నీ బంధకం ఏదో నువ్వు తెలుసుకుంటే సరి. బంధింపబడిన వాడికి విడుదల ఇవ్వడానికే మన ప్రభు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అది ముఖ్యంగా ఎవడి బంధకం ఏదో మనకెందుకు? అది ఒకవేళ తెలుసుకున్నానుకో, నీకు 2వ పీఠముడి పడింది అనుకో, అది కూడా వచ్చి నీ మీదే. ఇంకా నీ సంగతి ఏంది? అది ఎట్లా వస్తుందో చెప్పాలనా? వినండి, అబద్ధం సారు మనకు సుదీర్ఘ యాత్ర ఉంది, దేనికో పెట్టేసేటట్టు నువ్వు వీడు బొమ్మలాగా నవ్వుతున్నాడు ఏంట్రా. నవ్వేది కూడా అట్లా నవ్వి ఫిక్స్ చేశాడు. ఏంటంటే నేను పడుకోలేదని. అమ్మ వీడు మెలుకుగానే ఉన్నాడు, నవ్వుతున్నాడు, అంత వాక్యం మంచిగా అంటున్నాడు కూడా, అది కూడా ఫిక్స్ చేసి మంచిగా నిద్రపోతాడు. ఎందుకయ్యా ఇలాంటివన్నీ జాయి దగ్గర నేర్చుకుంటావు నువ్వు? ఎలా చెప్పనా, ప్రవక్తల దగ్గర సమక్షంలోకి వెళ్తే ప్రవచించువాడు ఎట్టయిపోయాడో ఆడి బంధకాలు ఈడి బంధకాలు తెలుసుకుందామంటే అవన్నీ మనకే పడతాయి. మనకి ఎప్పుడు కూడా విడుదల కోసమే ప్రయత్నం. కానీ ఎవడికి నీకు ఎన్ని ఉన్నాయి, నాకెన్ని ఉన్నాయి, దయ్యాలు లెక్కేసుకోకండి. దయ్యాలు వెళ్ళగొడతాకే ఆయన వచ్చాడు. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుకు ఆయన వచ్చాడు. చాలామందికి బయట వచ్చి ఆ కాళ్ళు చేతులు కట్టేసినోడు, గుడ్డలు చింపుకున్నోడు వాడే దయ్యాలు అనుకుంటారు. అపవిత్ర ఆత్మలంటే మనల్ని పరిశుద్ధంగా లేకుండా అపవిత్రపరిచేది కూడా దయ్యమే. బలహీనపరిచేది ఉంటుంది. ఎందుకంటే వాడు ఎంత తిన్నా మళ్ళీ పోతూనే ఉంటాడు. వాడికి ఎప్పుడు బలం రాదు. కక్కనన్న కక్కుతాడు, పోనన్న పోతాడు. ఇలాంటి వాడికి ఇక సెలైన్లు పెట్టేది అదే ఈ ఉపవాస ప్రార్థనలు. నమ్మిన వాళ్ళంత స్తోత్రం చెబుదాం. బలవంతం కిందికి పెడతాడు, ఇడికి పైనుంచి పోతే కింద నుంచి పోతుంది. పెట్టే ఒక సూది అటు పొడిగా బాటిల్ అయ్యే వరకు ఉండాల్సిందే. ఏ విధము చేతనైనా మనకు బలం రావాలి. ఏ విధము చేతనైనా దుష్టుని ఎదిరించాలి. ఏ విధము చేతనైనా మనకి విజయమే కావాలి, కానీ అపజయం రాకూడదు. హల్లెలూయా. దేని చేత మనము నిర్బంధించబడ్డామో దాని విషయమై మర్చిపోయిన వాళ్ళం కాదు సార్, మానేసిన వాళ్ళం కాదు. అసలు భక్తి ఎక్కడ దాకా రావాలట? చచ్చిపోవాలి. నూతన సృష్టి క్రీస్తునందు అన్నారు. నేను ఆలోచిస్తూ ఉంటే నేను చచ్చినానా, నేను మర్చిపోయినానా, కొంత కొనపానం ఉందా అనిపిస్తుంది నాకు. అమ్మా మళ్ళా భక్తులారా ఎందులో అనుకోకండి, మీరు ఎందులో చూడండి. మీరు ఎందులో నిజంగా చనిపోయిన వారమా, మర్చిపోయిన వారమా, ఇంకా తోకాడిస్తున్న వారమా? ఆలోచన చేయాలి. దేని చేత మనము ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక
అంటే ఎవరికి చెప్తున్నారు? ముందు సంఘానికే. పాస్టర్ గారు తను కలుపుకొని అపోస్తలులు చెప్తున్నాడు. ఎవరు ఇల్లు? అక్కడ చదివితే, గనుక మనము అక్షరానుసారమైన కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల సేవ చేసితిమి కాదు, చేయు. ఇప్పుడు సేవలో ఎవరున్నారు చెప్పాలి. సేవలో ఎవరున్నారు? సంఘమంతా ఉన్నారు. అంటే సేవ ఏదైనా కానీ, వినాలరా, సేవ మళ్ళీ చెప్తున్నా, సేవ ఏదైనా కానీ వాడు ఏది బంధిస్తుందో దానికి సచ్చిన వాడై ఉండాలి. అది ఏ సేవ అన్నా కానీ. అలాగంటే సమస్తం వదిలేసి వచ్చినోడు కూడా పునరుద్ధానుడైన తర్వాత దానికి ముందు కూడా నీవే నిత్య జీవం కలిగిన మాటలు గలవాడు, నిన్ను కాదని ఎక్కడికి పోతా అన్నవాడు ఆయన్ని కాదని తప్పించుకొని తిరిగాడు. అన్నాడా లేదా? అంత మాట ఎవడు ఏమన్నా నేనైతే పోను అన్నవాడు. పోను కాదు, తెలుసా అంటే కూడా తెలవదు అన్నాడు. తెలుసు అని కూడా అంటలే, వెళ్ళి అక్కడ ఉండవ. ఆయన మాట ప్రకారం చూస్తే సిలువు పక్కన ఎప్పుడు సిలువుని పట్టుకొని ఆయనే ఉండాల్సినోడు, పట్టుకొని కాదు, పక్కన కాదు, అసలు నాకు తెలవదు అన్నారు. అందుపోని సమాధి కాడికి ఏమైనా పోయి వచ్చిండా? నమ్మాడా? కొంతమందికి ఎట్టుంటుంది కదా, ఇందాక అన్నారు కదా, ఏమో దేవుని చిత్తం అయితే ఆయనే లేచి నా కాడికి వస్తాను, నేను ఎందుకు పోతా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని వాడుకుంటాడంటే కొంతమందికి ఎంత లోకం ఉంటుందంటే ఆయనే లేచి, కానీ నేను లేస్తా అని చెప్పిన కాడికి మనం వెళ్ళాలని మటుకో ఉండదు. అక్కడికి వెళ్ళినోడు కాదు. ఈయన ఉన్న గదిలోకి వచ్చి దేవుడే దర్శించిన మళ్ళా ఆయన పోడండి. జాయిగాళ్ళు లాంటోడు. వీడి పేరు జాన్ వెస్లీ కాదు, జాన్ పీటర్ అని పెట్టాలి వీడికి. ఎందుకంటే జాన్ ఎప్పుడు తొక్కి పీటరే పైకి వచ్చాడు. ఏరా ఎటు చూసుకుంటాడు, ఎవరిని దొక్కానని ఆలోచిస్తాడు, కళ్ళు పైకి చూసుకుంటే. ఆయన ప్రతిసారి కూడా మీరు వినండి, మొదట ఎవడన్నా చెప్పిండా నీవే నిత్య జీవం కలిగిన మాటలు. ఎవడు పోయినా నేను పోనన్నాడు. పోవుడు తరదు కదా, ఒప్పుకోలేదు. మళ్ళా సమాధి దగ్గరికి పోలేదు. మళ్ళీ ఇంతగా దేవుడు దర్శించి గాయాలన్నీ చూపించి ఆరోహణం అవడానికి ముందు వీళ్ళు చెప్పిన ఈయన చేపలు పడతాకపోయాడు అందరి. అంటే బలహీనతలు ఉన్నవాడల్లా కూడా దరిద్రుడు కాదు. బలహీనత వేరు, పాపం వేరు. కానీ పాపం బలహీనతే కొన్ని రోజులు పాపం అయిపోతుంది. ఆ బలహీనతలో నిలిచి ఉంటే పాపం అయిపోద్ది. వెంటనే అందులో నుంచి వచ్చేయాలి. ఎలా అంటే ఆయన అక్కడికి వెళ్ళి పోతా పోతా ఉన్న 10 మందిని కూడా తీసుకెళ్తే నాకు అనిపిస్తుంది, ఒకడి వెంట దేవుడు ఎంతగానో పడుతుండే. ఏందబ్బా, మోషేతో అన్నాడు కదా, నువ్వు తప్పుకోవా, వీళ్ళని తీసిపడేసి ఇంకోటి చేస్తానన్నాడు. ఒక జనమును సృష్టిస్తానన్నవాడు నోటి మాటతో సృష్టిని చేసిన దేవుడు ఒక్కడి కోసం మటుకు ఎట్టు తిరుగుతుండే. ఎందుకు తిరుగుతుండు అంటే ఆ ఒక్కడు 100 మందికి సరిపడా పని చేయగలడు. 10 మందిని ప్రభావితం ఇది ఉన్నప్పుడు. ఈ ఎదవ కూడా అంతే. అందరూ అనుకున్నారు మీలో కూడా సగం మంది ఆ గుండు నేను కొట్టించానని. నేను కొట్టిస్తే కొట్టుకునే రకం కాదు వాడు. అవసరమైతే నాకే కొట్టిస్తాడు. మాయ మాటలు చెప్పానా నా గుండు కొట్టిస్తాడు. కానీ వాడు వాళ్ళ నాన్న అన్నా జాయి గుండు కొట్టుకున్నాడు. అరే ఇందులో నాదేమీ లేదురా అంటే నేనేమో ఈడేమో తప్పు చేశాడేమో, నేనేం గుండు కొట్టించానేమో వాళ్ళ నాన్న అనుకుంటున్నాడు. అలాగ అంత మంచిగా లోబడేవాడేనా ఆయన? వాడికి అనిపించింది కొట్టుకున్నాడు. ఈడు కూడా అనిపిస్తే పేతురు అన్నట్టుగా నన్ను తలకిందులు సిలువేయమంటాడు చూసావా, అంత స్ట్రాంగ్ కూడా అవుతాడు. ఇటు పానాన్ని కూడా లెక్క చేయడు. కానీ ఇప్పుడు నన్ను లెక్క చేస్తలేడు.
నా భయం ఏంటంటే ఈ ఇద్దరు ఒకటైతే మన పరిస్థితి ఏంది? అదే రోజు రాత్రులు నిద్ర పట్టట్లేదు నాకు. 2:30కి 3:30కి లేస్తుంటే ఏందంటే ఈ ఇద్దరు ఒకటైతే, ఇద్దరు ఏకీపిస్తే ఎన్ని కార్యాలు జరుగుతాయి, కానీ ఈ ఇద్దరు ఏకీపిస్తే ఏం కార్యం జరుగుతుందో తెలుస్తలేదు నాకు. అంటే ఒకడు మించిన ఒక టాలెంట్ ఉన్నవాళ్ళు. ఈ ఇద్దరు ఏకీపిస్తే నేను మటుకు అంటే నాతో ఆపుతాడు అనుకోకండి, మీ అందరి దగ్గరికి వస్తారు వాళ్ళు. మళ్ళా దేవదూతలుగానే వచ్చి ఎవడు చేయలేకపోండి అందరి చేతులు తీస్తుంటారు. కానీ ఒక దినం వస్తుంది వీళ్ళు మహిమగల పరిచర్య చేస్తారని నేను ఆశపడతాను. హల్లెలూయా. ఆడపిల్లలు ప్రసంగాలు చేస్తుంటే, ఆరాధనలు చేస్తుంటే ఒక్క మొగెదవలేడే అని ప్రతిరోజు నేను బాధపడతా. ఒక్కడు లేడు. వీడు ఎక్కడ పెళ్లి చేసుకుని డాడీకి పోతారో. మా డాడీ ఎప్పుడైనా ఆడలేక మగవాడు కావాలరా, ఆడొస్తే కోడలు వస్తుంది, పిల్లలు వస్తారు, వీళ్ళు ఎందుకు మనకు అనేవాడు. మా డాడీ చర్చిలో ఎవరు కావాలట, మగపిల్లలు అయితే చర్చిలో యాడ్ అవుతారు. కానీ మన దగ్గర అంత ఆడపిల్లలే చేస్తున్నారు, కానీ మగపిల్లలు ఎదవలని అంటలేదు సార్. వాళ్ళతో పోలిస్తే ఎదవలే, వాళ్ళకంటే ఒక మెట్టు అందరూ. చూడండి, నేను చెప్పేది ఎవడైనా చూస్తారా? వాళ్ళు చెప్తే ఈ చూస్తారు ఎక్కడికి పోయినా. మళ్ళీ అందరూ నాకే ఫోన్ చేసి అమ్మగారు వస్తారేమో కనుక్కో డేట్ ఇవ్వండి అంటారు. మమ్మీ గురించి నాకే ఫోన్ వస్తుంది, శిరీష గురించి కూడా. కానీ నేను ఎప్పుడు కూడా మనసులో కూడా దేవుని ఇంత కూడా వాళ్ళ విషయమై ఈర్ష్యపడ్డం. కానీ అరే దేవుడు ఎవరికి అనుగ్రహించిన కృప చొప్పున వాళ్ళని మనము దేవుని చిత్తానికి విధేయులు అవటం అంటే ఇంకొకటికి ఎంకరేజ్ చేయటమే ఖచ్చితంగా. కనుక అపోస్తలుడైన పౌలు అంతలాంటి పేతురు అటపోయినా ఎన్ని మార్కులు ఎన్ని ఉన్నాయి ఆయనకి. కానీ ఒక్క సత్యం కరెక్ట్గా తెలుసుకున్నందుకు దేవుడు అంతగా వెంబడి వెళ్ళాడు అనిపించింది నాకు. అదేం తెలుసా? నీవే నీవు తప్పి మేము ఇంకొకటి లేడు అన్న ఒక్క మాటను బట్టి అక్కడ దాకా పోయొచ్చు. ఇన్ని ఛాన్సులా 3.5 సంవత్సరాలు తిరిగినోడికి కూడా మళ్ళా వెళ్ళి రుజువులు చేసుకోవాల్సిన అంత అవసరం ఉందా? మళ్ళా వెళ్ళి రుజువు చేసినా మళ్ళీ వెళ్ళిపోతుండే, మళ్ళా సముద్రం కాడికి వెళ్ళిపోయినా వీడు మారిసావాడు ఎదవా. పోకపోక 10 మందిని జాయిగాళ్ళలాగా చెడగొట్టేశారు. బడి మానేయాలంటే ఎవరు? ఆలోచన ఎక్కడ పుడుతుంది? ఆకాశ మండలంలో పుట్టదు, వాడి హృదయంలో పుడుతుంది. మొత్తం అందరం మానేస్తారు. కానీ వాడు మటుకు సీన్లోకి వస్తాడా? చక్కగా వీడు డ్రెస్ వేసుకుంటాడు, పోయి బడి మానేసామని అందరికి చెప్పి ఎంతమందిని వీడు శుభ్రం ఎక్కడుండి జాయ్ అసలు వీడేనంటే వాడు డ్రెస్ వేసుకొని వస్తుంటే మీరైతే పాపం వీడు బుద్ధిమంతులు ఉంటుంది. ఆ డ్రెస్ వేసుకోకపోయినా నాకు మటుకు ఈడే పెట్టించిపోయాడని తెలుస్తుంది. ఎవరన్నా చూస్తే అంటే ఎట్టుంది తెలుసా? నీతి నిలబడి మాటలు మాట్లాడేవాడల్లా కూడా మన శ్రేయభిలాషి కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రసంగాలు చేసేవాడల్లా మన శ్రేయభిలాషి కాదు. ఆత్మను లెక్క అప్పచెప్పాల్సిన వాడిగా పనిచేసేవాడే దేవుని చేత పంపబడినవాడు. ఒక ఆత్మ విషయమై బాధ్యత ఉండాలా. లెక్చర్ ఇవ్వడం ఏందబ్బా, ఏడబడితే అడ్డు వస్తున్నాయి అవన్నీ. దానికి మనకి లెక్క అప్పచెప్పేలాగా దేవుని రాజ్యంలో చేర్చేయి కాదు అవన్నీ. అలాంటి పేతురుకే కొన్ని అటు ఇటు ఉన్న దేవుడు వెంటాడి ఇచ్చాడంటే నేనేం చెప్తున్నానంటే, ఎందుకు చెప్తున్నా ఇవన్నీ? అలాంటి వాళ్ళు ఇప్పుడు అపోస్తలుడైన పౌలు సంఘాలు కడుతున్న వారు కూడా అని చెప్తున్నాడు. మనము ఇప్పుడైతే, అప్పుడైతే అని చెప్పాల, నా చిన్నప్పుడైతే అని చెప్పాల, నేను కొడుతూ చంపుతున్నప్పుడైతే అని చెప్పాల, నేను మారకితము అని చెప్పాల. ఇప్పుడైతే దేని చేత బంధించబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయి.
సేవ చేసేవాడికి అక్షరం కాదు, ఆత్మే ప్రధానం. అంటే నిన్న ఒకటి చెప్పావంటే నిన్న రా చెప్తా, ఇవాళ ఇంకోటి చెప్తా. ఏందది? ఆ ఆత్మ కూడా ఎక్కడ ఉండాలా? అరే సపన ఎక్కడ ఉండాలా? సప్పన బైబిల్లోనే ఉండాలి, వచనం బైబిల్లోనే ఉండాలా, ప్రసంగం నిన్న ఇంకోటి రాసుకొచ్చాడు వీడు. ఏం రాసుకొస్తాడు ప్రిన్స్ గాడు? వీడు ఎప్పటికైనా బైబిల్ కాలేజ్ డీన్ అవుతాడు అనిపిస్తుంది నాకు. కానీ దినకంతరి బుద్ధులు ఆడికి, ఎవడి గురించి ఒకటి గురించి కలగంటాడు, ఆడి గురించి మడికి అంటలేదు. అదే వచ్చింది సార్. నేను అన్నా నువ్వు ఎవరి గురించి పని చేయక, నీ గురించి చేసుకుని మీ నాన్న గురించి చేయి. ఫస్ట్ మీ ఇద్దరు మారితే సరి. పొద్దున్నే వస్తాడు, నేను పొద్దున్నే ఏదైనా చదువుకునేది. మేర సపన అంట, నీ సపన పొద్దున్నే సపనారా? మరి వాడికి రాత్రులే వస్తున్నాయి. నాకు పొద్దున్నే టైం, నాకు పొద్దున్నే. కానీ ఇంట్లో చదువుకుంటున్న వరుస పాఠంలో నుంచి ఒక అద్భుతమైన విషయం రాసుకొచ్చాడు. అమ్మ ఏం చేయాలి రాస్తుంటారా వీడు? ఇప్పుడు నేనేం చేయాలా? అందులోనే వాడిని ఎంకరేజ్ చేయాలి. కానీ వీడు గట్టి గట్టిగా పాతం చేస్తున్నాడు, ఆడికి మైకి ఇచ్చామనుకో, ఈ మైకి కొడుతుంది, మీరు చేస్తారు, ఆడి చేస్తారు, ఇక అందరు చేస్తారు. ఎందుకంటే ఈడి ఆరాధన ఈడి పాత్ర అయ్యేప్పటికీ కడుపులు మండి సచ్చి సెలైన్లు తెచ్చి మనం పెట్టుకొని పోవాలి. అది అయ్యేది అంటే నేనేం చేయాలి? అది తప్పు కాదు. అది వాడు ఎక్కడున్నాడో, దేనికి ఉన్నాడో, దేవుడు వాడికి ఏమి ఇచ్చాడో వాడికి తెలియపోయినా మనమే చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఇంత పెద్ద ఆసియా అంత సంఘాలు కడుతున్న పౌలు గారు అన్ని వదిలేసి వచ్చిన దేవుడే పర్టికులర్ పొయ్యి అన్నీ పట్టుకొని ఇస్తే అలా చేసిన ఆయన కూడా వాళ్ళు ఏమన్నారు? మనం అనేక విషయాలు అంటారు. ఇక్కడ వస్తే మనము ఇప్పుడైతే, మళ్ళీ ఇప్పుడు అనే మాటను పట్టుకోండి. ఇప్పుడంటే ఎప్పుడు? మారు మనసు పొంది సువార్త పాటించి సంఘాలు కడుతున్న వాడికి కూడా ఎవరికి తెలియకపోవచ్చు సార్. ఎవడి బంధకం ఏదో వాడికే తెలుస్తుంది. ఆ బంధకంలో నాకేం లేదు, నీకేమైనా ఉన్నాయా? నీకేమున్నాయి? నాకేమో ఆ మనిషి అన్న ఒడుకు ఉంటుంది. దున్నపోటు కొంటాయో లేవో తెలియదు, ఎందుకంటే దాన్ని లెక్క ఇట్లేదు కదా యేసుప్రభు. మనిషి అన్న వాడికి ఉంటుంది. ఆ బంధకాల గురించి చెప్తే దాని విషయమై ఇప్పుడైనా మనము చనిపోయాం. నేను పౌలు గారి గురించి చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తాను అనిపిస్తుంది. ఆయన ఎన్నెన్నో చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి మటుకు గురి యొద్దకే పరిగెడుతున్నాడు. అంటే ఒకడికి ఎన్నన్నా ఉండని, ముగింపు అలా ఉండకూడదు. మనిషికి సాధ్యం అనేది ఆయన చేసి చూపించాడు. పని కూడా గాలికై ప్రయాసపడతలేదండి. ఒక సేవ చేసిన గాలికై చేయకూడదు. ఎవడో చెప్పమని చెప్పడం, ఎవడో మనమని ఉంటాం కదా. నిలబడిన, ప్రయాణం చేసిన, ప్రకటించిన, ప్రార్థన చేసిన గాలికై ప్రయాసపడినట్టుగా. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకేం కావాలి? కనిపించాలి కదా. నీ ఫలము నిలుచున్నదో లేదో తేల్చేది ఏంది? అగ్ని. అది నీకు నువ్వు మార్కులు వేసుకోవడానికి లేదు, నాకు నేను మార్కులు వేసుకోవడానికి లేదు. అలాంటి సేవ చేసిన వాళ్ళే మళ్ళా అంటున్నారు, ఇప్పుడు దేని చేత నిర్బంధించబడ్డామో అని చెప్తూ దాంట్లోనికి మనం ఏమైపోవాలా? విడుదల కాదు, చచ్చిపోవాలి అంటే చూడండి, ఒకడిని నక్సలైటో ఎవడో ఇంకెవరో డాకో చాకో టెర్రరిస్ట్ని పట్టుకున్నారు, టైట్ సెక్యూరిటీలో పెట్టాడు. ఆ రాత్రి చచ్చిపోయాడు. ఆ శిక్ష గురించి ఎవరు చెప్తాడు? ఆడి చొక్కాకి ఎత్తారా? ఆడి బన్నెనికి ఎత్తారా? ఆడి దేనికి ఎత్తారు? చచ్చిపోయిన వాడికి ఇంకేమీ. మన బంధకాలు ఎన్నన్నా కానీ దాంట్లో మనం చచ్చిపోవాలి. ఇక దానికి పనిష్మెంట్ అనేది చచ్చినోడికి ఏమీ లేనట్టుగా నీ బంధకం ఏదైతే బంధిస్తుందో దాంట్లో ఇప్పుడు మనం చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయినాం అనుకోవద్దు, ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ. సచ్చినోడు దానికి చావాలి, దీనికి సేవ చేయాలి. సేవ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉందంట? సంఘం అంతటికి. ఏం సేవ అనేది తర్వాత ముచ్చట. సేవ ఎవరు చేయాలా? పాస్టర్ గారులే చాలామంది. ఒకటి నెత్తి మీద ప్రార్థన చేసేది పాస్టర్ పనే కాదు. బైబిల్ ఏమో సంఘం పెద్దలను మీరు పిలిపించుకోండి అంటే పెద్ద అయినే, అటెండర్ అయిడే, లేబర్ అయిడే, అన్నీడే. అసలు ఎక్కడుంది బైబిల్లో?
ఎవరికైనా రోగం వస్తే సంఘంలో పెద్దలను పిలిపించుకోమంది. అంటే పెద్దలకు కూడా అంత మర్యాద ఇవ్వాల. వాళ్ళతో పిలిపించుకుంటే దేవుడు కార్యాలు చేస్తాడు. ఇలా సేవ చేయాల్సిన వారు ఎలా చేయాలంటే, బంధకంలో ఉన్నామో దానికి చచ్చిపోయి నవీన స్థితి అంటే ఏంటది? ఇది ఆత్మానుసారమైనదయ్యి సేవ చేయాలి. అంటే ఏంది? ఒకడు సేవ ప్రారంభానికే లోకానికి సచ్చినటువంటి, అక్షరానికి సచ్చినటువంటి బంధకాలలో నుంచి బయటకు వచ్చిన వాడై, అలాగే ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ ప్రారంభించాలి. ఏ సేవ అయినా కానీ, సేవ మళ్ళీ ఎన్నైనా కానీ అది తర్వాత చెప్తాను. ఏదైనా కానీ వారికి ఏముండాలా? బంధకాల్లో ఉన్నటువంటి నిర్బంధించబడిన బంధకానికి సచ్చిన వారై నవీన స్థితి అనగా ఆత్మానుసారమైనదై మనం సేవ చేయాలి. రెండో మాట, నెంబర్ 1 ఏంటి? నవీన స్థితి గల వారమై ఆత్మానుసారమైన సేవ. రెండో మాట 12వ అధ్యాయం రోమపత్రిక 1వ వచనం. ఏదేదో సేవలను చేయకండి, ముందు చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎవరికి యుక్తమైంది? సంఘానికిలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా యుక్తమైన సేవ ఏంటి? సజీవ యాగంగా మన శరీరములను, దేహములను దేవునికి సమర్పించుకోవడం. ఎవరిని సమర్పించరు? పిల్లల్ని దేవునికి సమర్పిస్తారు. పెద్దయ్యాక వాడు మళ్ళా సమర్పించుకోవాలి. అప్పుడు సమర్పణ ఇప్పుడు చెల్లదు. ఎవరికాడికే, ఎవరికి వాళ్ళదే ఉండాలి. సజీవ యాగంగా మీ శరీరములను, ఆ శరీరం ఎట్టుంటే ఏంది? దేవునికి హృదయం, ఆత్మ అనుకొని చెడ్డి వేసుకొని రావడం, పచ్చబొట్లు పొడిగించుకోవడం, పిలకలు వేసుకొని తిరగడం లేదు. మన అవయవాలన్నీ కూడా దుర్నీతి కాకుండా నీతికి తగినట్లుగా పరిశుద్ధులకు. వివేకానంద స్వామి ఉన్నారు కదా, మన దేశం నుంచి రిప్రజెంటేటివ్గా అమెరికా పోయినప్పుడు ఒక ఆయన అన్నాడట, వింటున్నారా? ఒక ఆయన అన్నాడట, ఏమని? ఏందయ్యా, ఒక మంచి డ్రెస్ వేసుకొని ఒక జెంటిల్మ్యాన్ లాగా రావచ్చు కదా, ఏంటిది ఈ పంచి ఏంది, నెతికి ఇది అంతా ఏంది, మంచిగా రావచ్చు కదా అని అడిగితే ఆయన అన్నారట, మీ దేశంలో ఒక టైలర్ నిన్ను జెంటిల్మెన్ చేస్తాడు, మా దేశంలో క్యారెక్టర్ మమ్మల్ని జెంటిల్మెన్ చేస్తుందని చెప్పాడట. అబ్బా, క్రీస్తుని ఎరగనటువంటి వారు, ఏం అద్భుతమైన మాటలండి. డ్రెస్సుల్లో జెంటిల్మెన్ లేదు, క్యారెక్టర్లోనే ఉందని అడ్డగోలు గోసి కూడా పెట్టుకుని రావద్దు. తగినట్లుగా. ఒక స్కూల్కే ఒక యూనిఫామ్ ఉంది, ఒక స్కూల్కే ఒక యూనిఫామ్ ఉంది, ఒక కంపెనీకి ఒక యూనిఫామ్స్ ఉన్నాయి. క్రీస్తును ధరించిన వారంగానే మనం మంచిగానే కనిపించాలి. చూసినోడు కల్లా మనం చూడంగానే గుర్తుపట్టేలాగా ఉండాలి. నువ్వు చెప్పే మాట ఏంది? చెప్పిగాడు అంటే మా తమ్ముడు చర్చిలో ఒకడు పుడుచుకొచ్చాడు పచ్చబొట్లని. పాపం మా తమ్ముడు మైసన్ అని ఫోన్లో 100 మందిని ఫీడ్ చేసుకున్నాడు. ఈడు నావోడని. ఎవడు సన్ను కాదు, అంతా ఎవడంతా నక్షత్రాలు అనుకునేవి, నక్షత్రాలు కాదు, ఉలకలు అన్నీ రాలినాయి. పాపం వాడు ఎవడు చూసినా ఈడు నావోడే అనుకొని ఫోన్లో చక్కగా మైసన్ అని పేరు పెట్టుకొని ఆడి పేరు రాసుకునేవాడు. ఎంతమందికి రాశాడు ఆడికి ఫోన్లో, కానీ ఎవడూ లేడు. ఆ ఒకడు మొత్తం రాసుకొచ్చాడు. వచ్చి ఏందిరా ఇది రాసుకొచ్చి, చైనా భాష అంకుల్ అన్నాడు. ఏమన్నా నీకు తెలియ వచ్చి చైనా ఎందుకురా నీకు, ఏంది ఇది? ఏం లేదు అంకుల్, ఇదేంత అనుకున్నారు, నేను పచ్చబొట్లు పట్టుకుని నరకానికి బోట్ల. జీసస్ లవ్స్ యూ అని చైనాలో రాపించాడట. వీడు చైనాలో రాపించి విశాఖపట్నంలో తిరుగుతున్నాడు. ఎవరికి అర్థం అవుతుంది? పచ్చబొట్టు మీద ఆడు ఏమి రాపించాడు, పిల్ల పేరు రాపించాడు, మనకేం తెలుసు. ఎవరికి అర్థమని రాపించాడు, భాషలో తిరగేసి రాశాడంటేనే ఆడు మనిషే తిరగేశాడని కదా. ఇందులో ఏం లేదు అంకుల్, జీసస్ లవ్స్ చైనా భాష మనకెందుకు అబ్బా. ఆయన స్వార్థ ప్రకటించే సేవలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పింది, గ్రీకులు, రోమీలకు
ఎక్కడికి వెళ్తే అక్కడ. నేను మొన్న ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక మంచి పని చేస్తారట, ప్రేయర్ గ్రూప్ వాళ్ళు. మిషనరీస్ బుక్స్ అన్నీ చదివేస్తారట, వారానికి ఓ రోజు ఏదో పెట్టుకొని. అబ్బా, మనకు ముందున్న సేవకులు ఎంతెంత గొప్ప సేవ చేశారని ప్రేయర్ గ్రూప్లో పుస్తకం చదివేస్తానంటే ఆ ప్రేయర్ గ్రూప్ వాళ్ళకి ఎంత గొప్పకుందరా. మన బ్యాచ్లాగా కాదు, ఆన్ చేసి మ్యూట్లో పెట్టి గిరగిర దబాదుడి బేబాతుడు మడి తిరిగి వచ్చేసి ఈ పుస్తకం అంతా వింటారట వాళ్ళు. చూస్తున్నారుగా ప్రేయర్ గ్రూపులన్నీ ఎట్లుంటాయో. ఆ ఫోన్ ఒకటే మనిషి మటుకు ఆడ ఉండడు. అవన్నీ చేసిన తర్వాత నాకు అనిపించింది, అమ్మా ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ తరంలో మన తెలుగు వాళ్ళు కూడా, మన భారతీయులు కూడా మహోన్నతమైన సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో మీ అమ్మమ్మ గారే ఉన్నారని చెప్పావుగా, ఆమె గురించి కూడా చెప్పబ్బా. ఆ పుస్తకం కూడా ఈ లైన్లోకి వచ్చేసేయాల. మన పితరుల గురించి మనం చెప్పకపోతే ఎవడు చెప్తాడు అని ఎంత మంచి పద్ధతి అనిపించిందంటే, ఒక మిషనరీస్ బుక్స్ అన్నీ కూడా చదివేయటం. అంటే మనకు ముందున్నవాడు ఏం సేవ చేసిండు, ఎలా చేశారనేది కూడా మనకి చేసేవాడికి ఐడియా ఉండాలి. ఇలాంటి బంధకాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత నవీన స్థితి గల వారమై సేవ చేయాలి. ఎవరైనా సరే పాత స్వభావంతో సేవ చేయొద్దు. బంధకాల్లో ఉండి సేవ బయటకు వచ్చేసేయాలి. రావాలన్న ఆశ మనకి ఉండాలి. దాని విషయమే మనలో ఏమవుతుంది, వస్తా పోతాగా దానికి సచ్చిన వారం అంటే ఒక దెబ్బకు పులి స్టాప్ పెట్టేసేయాలి. ఎప్పుడు కాలేదా ఇప్పటికైనా పులి స్టాప్ అవ్వాలి. అలా సేవ ప్రారంభించి ఇప్పుడు ఏమన్నారట, సజీవ యాగంగా ఎవరెవరు సజీవయాగంగా అంటే బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా, ఒక్క నోట్లో నుంచి ఆశీర్వాదం శాపం వస్తుందా? ఒక్క బావిలో నుంచి మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు వస్తాయా అన్నట్టుగా ఈ చేతులెత్తి ప్రార్థన చేసేది అయి ఉంటే భార్యను కొట్టేదిగా ఉండకూడదు, లంచం పుచ్చుకునేదిగా ఉండకూడదు, అపవిత్రమైన దాన్ని ముట్టుకునేదిగా. మూడే చూడండి, ఇంకా నాకు తెలిసినవి మీకు తెలిస్తే మీరు ఇంకా 2 యాడ్ చేయండి. ఒకటి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. లంచం పుచ్చుకొని వాడు దేశాన్నే పాడు చేసి, ఇంటిని కాదు దేశాన్ని పాడు చేస్తే దేశంలో ఇల్లు ఉంది, నువ్వు కూడా ఉన్నావు. పిమ్మట అది నోట్లో మట్టి కొట్టినట్టే ఉంటుంది. అంటే ఒక దేవుని బిడ్డ ఎట్లుండాలంటే సజీవ యాగంగా మన దేహాన్ని దేవునికి ఇస్తే, నెంబర్ 1 చేతులెత్తి ప్రార్థన చేయాలంటే ఇందులో పవిత్రత. రెండవది, దీంతో లంచం ఉద్యోగస్తులు లంచం తీసుకుంటారు, పాస్టర్లు అందరూ తీసుకుంటారు. చిన్న పాత్రని పెద్ద పాత్రని డబ్బులు ఇస్తే అని మొక్కుబడి ఏందబ్బా వాడు చేసుకుంటాడు మొక్కుబడి. చెప్పాలా మనం, ఆడికి ఎంత మొక్కుబడి కూడా మనమే చెప్పేసి, ఎప్పుడు విడుదల కూడా మనమే చెప్పేసి, ఇది ఎలాగైపోయిందంటే రాను చాలామంది కొన్ని అన్యమతస్తులు చెప్తుంటగా ప్రతిదానికి శాంతి ఉందని, శాంతి యాగం ఒకటి. దేనికైనా ఇది బాలేదు అది బాలేదు లాస్ట్లో ఎలాగండి స్వామీజీ అంటే శాంతి చేయొచ్చు. ఏం శాంతి చేస్తాడు? ఎవడికి శాంతి? వాడికే శాంతి. అది ఆ వ్యక్తికి శాంతి లేదు. ఎందుకంటే మనిషికి శాంతి ఇచ్చేవాడు యేసుప్రభు మాత్రమే. నా శాంతినే నీకు ఇస్తాను. ఎవడు గుంజుకొచ్చేది లేదు, అది గుంజుకొస్తే వచ్చేది కాదు, ఎవడు ఇచ్చేవాడు లేడు. నా సమాధానం నా శాంతి అని చెప్పింది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. కనుక ఈ చేత్తో మరలా చెప్తాం, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. రెండవదిగా, చేత్తో లంచం పుచ్చుకొనవద్దు. సేవకులైనా దేంట్లో అయినా ఉద్యోగస్తులైనా దీంతో అంటే పనివాడు జీతానికి సేవకు పంపించినప్పుడు చెప్పాడు, పనివాడు సేవ అనేది పని పెట్టి భోజనానికి పాత్రుడు కాదని ఒక దగ్గర, జీతానికి పాత్రుడు కాదని ఒక దగ్గర చెప్పారు. అంటే ఏంటి? భోజనం అంటే ఆ దినం, జీతం అంటే నెలకు సంబంధించింది. గుర్తుపెట్టుకో, భోజనం అంటే
అంటే ఆ భోజనం తిని నెల రోజులు ఎవడు ఉండడుగా, ఒక పూట తింటే. జీతం అంటే ఏంది? 1 మంత్కి సరిపడదు. అంటే పనివానికి 6 దినం భోజనము ఆ నెలకి సరిపడా దేవుడు ఇస్తాడు నిజంగా పని చేస్తే. అంటే ఏంటి? ప్రభువు మత్తయి సువార్త చెప్పాడు కదా, యోహాను గురించి కానీ సువార్తల్లో, మీ జీతములతో మీరు తృప్తి అనేది ఎవడికి ఎట్లా ఉండాలంటే, ఎవడి జీతం ఎంత ఉంటే అందులోనే. అంటే ఒకటి సజీవయాగంగా, అంటే ఈ చెయ్యితో దేవుని పవిత్రతంగా దేవునికి స్తోత్రాలు చెల్లించాలా, లంచం పుట్టుకోవద్దు, అలాగనే భార్యను కొట్టకూడదు. అపవిత్రమైన దాన్ని ఏది పట్టుకుంటే మనకి అపవిత్ర వస్తుంది. మొత్తం దేహమంతా శరీరమంతా అపవిత్రత అయ్యేది దేన్నన్నా ఒకదాన్ని తాకితే. అట్లనే బలిపీఠం కొమ్ములు ముట్టుకున్న వాడికి సావు తప్పించబడుతుంది, ప్రభు పాదాలు పట్టుకునే వాడికి క్షమాపణ దొరుకుతుంది. అలాగనే అపవిత్రమైన దాన్ని పట్టుకుంటే, ఒక్క చేతితో పట్టుకుంటే నీకు దరిద్రం, ఇంటికి దరిద్రం. కనుక సజీవ యాగంగా నువ్వు చేయాల్సిన సేవ, యేసు ప్రభు దేవుడు ట్రాకులు పీకులు అన్ని పంచుతావు, అన్నీ తప్పులేదబ్బా, చెయ్యి. వాడి పరలోకం, నీకు నరకం. ఎందుకంటే అదిలో రాసింది సత్యం కనుక అది వాడిని మారుస్తుంది. మరి నీకేమవుతుంది? కనుక పౌలు గారు చెప్పింది ఏంటంటే, అనేకులకు ప్రకటించి నేను భ్రష్టుణ్ణి అవ్వకూడదని మూడో ఆకాశానికి ఎక్కిన ఆయన, నేను ఎవరికంటే తక్కువ కాకుండా ఎక్కువ చేసినని ఆయన. అపోస్తుల చిహ్నాలు ముద్రలు నాయందు ఉన్నాయని ఆయన. నేను గాలికి ప్రయాసపడతలేదన్న చెప్పిన ఆయన. నాకు కిరీటం ఉంది, సింహాసనం ఉందని చెప్పిన ఆయన తన్ను తాను భ్రష్టుణ్ణి అయిపోతానేమోనన్న భయము ఆయనకు ఉంది. ఈ భయం ఉన్నోడు ఎప్పటికైనా పరలోకం పోతాడు. అందుకనే కదా బైబిల్ ఏం చెప్తే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. ఈ భయం ఎప్పుడు దాకా ఉండాలా? సచ్చేదాకా ఉండాలప్ప. చాలామందికి ఒక స్టేజ్కి వచ్చేదాకే భయం ఉంటుంది, ఇంకో స్టేజ్కి వచ్చిన తర్వాత భయం లేకపోవడం కాదు. నిన్నే ఆడ చూసావు, ఆవిడ మటన్ తిని చచ్చిపోయాడట న్యూస్లో. ఇంకొక వార్త చూసిన, ఎక్కడ శంషాబాద్లో ఒక అమ్మాయి టైర్ల కింద ఇరుక్కుపోయి చచ్చిపోయిందట. ఇంకోటి తండ్రి స్పాట్లో చచ్చిపోయాడట. అసలు అది చూస్తుంటే దాసే గుర్తొచ్చాడు, ఈ నన్ను ఏ టైర్ కింద వేయట్లేదు, ఏమి స్పీడు. అసలు ఎట్టుంటుంది తెలుసా దాసు డ్రైవింగ్? పునరుజ్జన్మ 10 సార్లు ఎత్తినట్టుంటుంది ఆడితో వెళ్తే. మనం నిరీక్షణ రెచ్చిపోతుంటే, నేను దాసన్న కన్నా బెటర్ అంటుంది. ఇది ఏంది నువ్వు ఇంత స్పీడ్ తోలుతున్నావు అంటే, కంత్రి ఏంది ఇది అంటే, దాసన్న డ్రైవింగ్ కంటే బెటరేగా అంటే, ఆడి స్పీడ్ కంటే ఏమో స్పీడు. ఇక జాస్ పడరా, నేను 2 చేతుల పైనే ఈ టెస్ట్ చూడాల్సిందే. ఒక్క క్షణం కూడా నన్ను వీడకుండా భయపెడుతూనే ఉంటాడు. ఆయన ఏమంటాడు, ఇప్పటిదాకా ఏమన్నా చేశానా? ఏమి చేతలేదురా, పేగులు బయటకు వచ్చేటట్టున్నాయి, ఏమి నువ్వు చేస్తలేవు, నా పేగులు రావాలి, ఇటు దండేసుకోవాలని చూస్తున్నాడు. ఏమనంటే ఏమన్నా చేశానా? నువ్వేమి చేయలేదు నాయన, చెట్టు అడ్డొచ్చిందని చెప్పావు, అది ఒక్కటి చాలు నాకు. ఇక చెట్టే నీకు అడ్డొస్తే ఎవడు అడ్డొచ్చినా ఆడి పేరు చెప్పకుండా ఉంటావా? అంటే అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్లేస్లో. అంటే ఒకడి మించి ఒకడు నైట్ కూడా తోలుతుంటుంది నిరీక్షణ. నేను ఇయ్యను, చచ్చిన ఇయ్యను, నైట్ తోలేస్తుంటుంది. నీ తోలుకి పక్కలే నాకు భయం వేస్తుంటే ఇక నైట్ తోలుతావా అంటే నేను చెప్తాను. ఇట్లాంటి అంటే పిల్లలు సరిగ్గా తోలుతలేదు అంటలే, మేము చాలా స్పీడ్, ఆ స్పీడ్ లేకపోతే మేము రాలేము ఇంటికి. ఆ స్పీడ్ లేకపోతే నిన్న ఒక్క సండే 1050 కిలోమీటర్లరా మనం తిరిగింది. ఒక్క సండే 24 అవర్స్లో 1050 కిలోమీటర్స్ తిరిగి వచ్చేసి నేను. సండే మధ్యాహ్నం సాయంత్రం బయలుదేరినా, మళ్ళీ మండే నైట్ కల్లా వచ్చేసిన. గ్యాప్ లేకుండా అంత తిరిగి వచ్చాను. కానీ బండికి కానీ మాకు కానీ ఎలాంటి ప్రమాదాలు జరగట్లేదంటే ఏంది ఇది? దేవుని సహాయం ఉంది అక్కడ. ఈ న్యూస్లు చదివినప్పుడల్లా అరే వాళ్ళు ఎంత జాగ్రత్తగా మెల్లగా పోతున్నాడు కూడా, దేవుడు ఎట్లా కాపాడుతున్నాడు. ఏ మంచితనం లేదండి. ప్రతిరోజు కూడా ఇవాళ పర్ఫెక్ట్ అనుకోకుండా భయం కలిగి మనం ఉండాలి.
ఇప్పుడు పోతే ఎట్లా, ఇప్పుడు పోతే అప్పుడప్పుడు మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేది. ఏం ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పనా, మనం చేస్తుంది రైట్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ క్రైస్తవుడికి లేదు. దేవుడు నన్ను క్షమిస్తాడని ఓవర్ కాన్ఫిడెన్సే ఉంది. ఏమంటావు వినోదు? క్షణక్షణం అదే గుర్తొస్తుంది కదా నీకు. మీ ఆవిడ నోట్స్ రాస్తుంటే చూస్తే అమ్మాయి యోహాన్ పత్రిక దాకా వచ్చింది, అరే ఇంకా జరైతే అయిపోతుంది కదా అనిపిస్తుంది. నీకు ఒకటి ఉంది చూసిన తర్వాత చెప్తే, ఇప్పుడు చెప్తే బాగోదు. అరే ఈ పక్కన ఈయన కూర్చొని ఏం చేస్తుండొచ్చు, దేవుడు నన్ను క్షమిస్తాలే ఈ అమ్మాయి. రాసేవాడికి రాయనోడికి రోజు కనిపించే దర్శనం ఏంటి? దర్శనాలు. దేవుడు నన్ను క్షమిస్తాడులే. అలాగ నోట్స్ రాసేవాడే కదా, ప్రతి మంచి పని చేసేవాడు, ఏదో పని చేసేవాడు, నేను రైట్ అనుకునేవాడు మనలో ఎవరు లేడు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఏమని? మా అమ్మ ప్రార్థన వ్యర్థం కాదు. ఏదో రంజీ, మా అమ్మ ప్రార్థన వ్యర్థం కాదు, నిశ్చయముగా మా పితరుల ప్రార్థనలు నన్ను కాపాడతాయి అని ఏదో పనులు చేసుకుంటూ పోతామా? నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అన్నాడు కదా దాస్, అన్నాడు కదా, ఎప్పుడు తలిపేస్తాడో అది మనకు తెలియదు కదా. అసలు పానం ఎప్పుడు పోద్దో తెలియదు, ఆయన తలుపు ఎప్పుడు వేస్తాడో. అందుకని నేడు అను మనిషి అన్నవాడికి ఉందామనిపిస్తే ఉండలేడు, ఏం చేద్దామనుకున్నామో చేయలేకపోతున్నాం అన్నది కరెక్టే. కానీ దాంట్లోంచి బయటికి రావడానికి మనం నలగొట్టుకోవాలి. నలగొట్టుకునే పద్ధతే ఉపవాసం. ఉపవాసం ఉండడం ఎంత ముఖ్యమో ప్రార్థనలు గడపడం కూడా. నేను కూడా అన్న, నేను ఒక పొద్దు చేస్తాను కానీ ఇంకా సరిగ్గా చేస్తలేదబ్బా అని మొన్ననే అన్న శిరీషతో. కడుపు అయితే మార్చుకుంటున్నాం కానీ అంత టైం పిచ్చెక్కుతుంది. ఎన్ని ఫోన్లు వస్తున్నాయి, ఎవడే ఆడొస్తున్నాడు ఈడొస్తున్నాడు. ఇప్పుడు అక్కడ అనిపించింది ఆరాధన చేస్తుంటే, రాత్రికి వచ్చి నేను కూడా ఈడ పడుకుందాం చర్చిలో అనిపించింది. ఈ సపన గుర్తొచ్చాడు, వీడు నాకు చెప్తాడే రాత్రి, పగలు చెప్పేవాడు రాత్రి లేపి చెప్పాడు అనుకో అనిపిస్తుంది. అక్కడ అంత మంచిగా ఆరాధన జరుగుతుంటే అందరు ఉపవాసాలు, నేను కూడా ఈడ వచ్చి నేను పడుకుంటే కదా 2 రోజులు రంజిగాడిని ఎట్టని గుంజొచ్చు, నేనే బండి వాడిని ఎట్ట గుంజను అంటే ఎవరెవరిని గుంజాలో కూడా పెట్టుకొని మనం చేయండి ఏం గుంజుతాం అనిపి. కానీ వీడి గుర్తొచ్చు, ఈడుతున్న పరిస్థితికి రాత్రి కాలరాత్రి అవుతా ఏమవుతుంది. అప్పుడు అనిపించింది తోడుగా జాషువాని పెట్టుకుంటే బాగుంటుంది. మాకైతే ఎంత సంతోషం అనిపిస్తుంది తెలుసా. మనిషి అన్నాక ఇంత లోపాలు ఉన్నాయి కానీ ఎన్నో సంఘాలు తిరుగుతున్నా, ఎన్ని చోట్ల చేస్తున్నా. మిమ్మల్ని అందరిని బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తాను నేను. పిల్లల్ని బట్టి నేను తిట్టిన దేవుడు తిట్టరు. నాకు తిట్లు సరదా కాదు, వాడు నాకంటే మించి ఉండాలని కోరుకుంటా. తిట్లు ఎవడికి సరదా అండి. మా మమ్మీ నా బాధ భరించలేక ఈని చెవులు వాసిపోయినట్టుండే. ఎవరై తిట్టిపోతులో దేవుని రాజ్యం చేరమని శిరీష మమ్మీ ఇద్దరు వచ్చి చెప్తారు, అరే తిట్టిపోలేదు దేవుని రాజ్యం చేరరు కరెక్ట్. ఇది ఎందుకు తిడుతున్నా, అలవాటై తిడతలేదు. పాతం చేయమనగానే గొప్ప దేవుడు ధూళి దరిద్రుడే ఆడికి పెళ్ళిలో కూడా ధూళిని దరిద్రిని పాపిని, ఈ పాపి ఆడికేం పాతం చేస్తాడు వచ్చి కొత్త జంటకి. అలవాటు కట్టిన తిట్లు తిడతలే. ఆ టైంలో నేను ఎవరినన్నా తిట్టింది గుర్తుపెట్టుకోండి, అది నేను చెప్పింది వాళ్ళు సరే అన్నది చెయ్యని దానికే. అప్పుడు నా భార్యకి కానీ మమ్మీకి కానీ ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళు చేయట్లేదని ఒక్కరోజు కూడా ఆలోచిస్తలేరు. కానీ ఎందుకు అంతగానం తిడుతున్నట్టు మీ అందరికీ మనం ఎందుకు చెప్తానంటే, అంత సేవ చేసిన ఆయన కూడా ఏమన్నాడు, భయంతో బస్టుని అయిపోతానేమో, అవ్వలేదు సార్, అవుతానేమోనన్న భయం మనిషికి ఉంటే మన ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎట్లుంటుందంటే గురి యొద్దకే పరిగెత్తినట్టుంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నోడికి మనం చేరలేము. కనుక సేవలు ఎవరైనా ఎన్ని రకాల సేవలు తర్వాత చూద్దాం. నెంబర్ 1 సేవకి ఎట్లుండాలంట, నవీనమైన ఆత్మ, నవీన స్థితి ఆత్మ. అది ఎట్లుంటుంది నవీనం అంటే, నీ కొత్త ఐడియాలు ఎవడికి లేనిది ఇది ఇలాంటివి పెట్టకు. ఆ కొత్తది కూడా ఆత్మానుసారమైనది ఉండాలి. రెండవదిగా ఎలా ఉండాలి, సజీవయాగంగా శరీరాలను దేవునికి
ఒక చేయి గురించి చెప్పిన. కళ్ళతో బైబిల్లో యోబు దగ్గర రాశారు, నిబంధన నువ్వు చెయ్యి కాదు, మనమే చేసుకోవాలి. అదిగో 40 days చేసింది నిరీక్షణ, ఫోన్ వాడకూడదు అనుకుంది. 40 days బాకీ తీరుతున్నావా, మెయింటైన్ చేస్తున్నావా? చెప్పరాదే, బాకీ తీరుతున్నావా? పర్వాలేదమ్మా. అంటే మనమందరము సాధన చెయ్యాలి, తప్పులేదు. మనం అందరం కూడా అప్పుడప్పుడు నేనే ఒక చిన్న ఫోన్ పెట్టుకుంటా, ఈరోజు రాత్రి అని, తెల్లారికి మళ్ళీ మార్చేస్తా. ఆగలేకపోతుంది. వీళ్ళందరూ పిల్లలు నేను రాత్రి దిగానే రేవంత్ రెడ్డి వచ్చాడా అంటారు. మునుగోడు ఎలక్షన్ అప్పుడు నేను ఫేమస్ అయిపోయాను, చూసి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ వస్తుంది, మరి చూడాలి కదా. అలా మనం ఏమైనా అనుకుంటున్నాం, కానీ మనం అన్ని సేవల కంటే ముఖ్యమైనది నవీనమైన స్థితి కలిగి ఆత్మానుసారంగా మనమందరం, మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఒకరిద్దరు కాదు, అందరం కూడా సేవ చేయాలి. రెండోది ఏంది, మన సజీవయాగంగా మన శరీరాలనే దేవునికి ఎవడికి వాడే, అంటే కంటితో నిబంధన, మన నోటితో కూడా. నోటితో ఒకటి నరకానికి పోయేది, అదేంది చెప్పు? ముందు దేవుడి గురించి కాంచి రావాలి చిన్న, ఎక్కడైనా సరే. యేసు దేవుని కుమారుడు కాదని నోటితో పలికేవాడు. రెండోది పరిశుద్ధాత్మను దూషించువాడు. మూడవది సహోదరుని వ్యర్థుడు. ఈ నోటితో వచ్చాయి. మామూలుగా దున్నపోతాడు కంత్రిగా అన్నంత మాత్రం ఇది కాదు మ్యాటర్. ఈ నోటితో నరకానికి పోయి తీసుకుపోయేది దేవునిది, మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మది. నీతోనే ఉంటున్నా నీ సహోదరుడి విషయంలో నీ నోరెట్ట మాట్లాడుతుందో చూసుకోవాలి. చేతులు వింటున్నది బైబిల్లో ఉంది. అసలు ఏం వింటున్నావు? అందుకని యూట్యూబ్లు వినొద్దు పిల్లలారా. ఎందుకు వింటారా నాయన? అసలు దాని జోలి ఎందుకంటే ఆడిది కాదు, అక్కడక్కడ ఏరుకొచ్చినాయి మొత్తం అన్నీ. సొంతం కనిపెట్టేవాడు అదే పనిగా బిజీగా ఉన్నాడు, ముసలోడు అయిపోతున్నాడు, కనిపెడతాడు, చచ్చిపోతాడు. వీడు కనిపెట్టినోడు ఏం చేస్తాడు? పీకొస్తుంటాడు ఆడికాడ ఈడికాడ. ఒకటి ఇన్వెన్షన్ చేయాలంటే ఒక రోజులో వచ్చేది కాదు. ఒక సత్యాన్ని చెప్పాలంటే అనుభవ సాక్ష్యం అంటే అది ఒకసారి వచ్చేది కాదు. వీడికి ఏం పని ఉంది? ఆడిది పీకొచ్చి చెప్పేది. అవి మనకెందుకబ్బా? ఒరే అర్ధరాత్రులు ఎందుకురా యూట్యూబ్? నా గురించి ఆలోచించవా? మరి నేను 9 గంటలు పడుకుంటున్నాను కానీ నువ్వు కూడా పడుకోవచ్చుగా. పడుకో, నిద్ర పట్టదు నీకే. అని ఏం చేస్తాడో చెప్పాలి నాకు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే, ఈ దేహంతో దేవుణ్ణి ప్రతిరోజు అందరం పర్ఫెక్ట్ నేను అన్నను, మీరు కూడా కాదని నేను నమ్ముతున్నా. ఒకవేళ మీరైతే స్తోత్రం కాదంటలా, కానీ ప్రతిరోజు భయము ఉండాలి. ప్రతిరోజు భయం ఉండాలి. దేని మీద? దేహముని నీతి సాధనాలుగానా దుర్నీతి సాధనాలుగా? ఎందుకంటే ఇష్టమైన సేవ ఏంటంటే సజీవయాగంగా దేవునికి సమర్పించుకోవడమే. ఒకటి నవీన స్థితి గలవారమే ఆత్మానుసారమైన సేవ మనమందరం చేయాలి. రెండవదిగా ఈ దేహాన్ని సజీవయాగంగా దేవునికి, ఇందులో అపోస్తలుడు లేడు, ప్రవక్త లేడు, ఉపదేశకుడు లేడు, సువార్థికుడు లేడు, కాపరి లేడు, మనుషులందరూ ఉన్నారు. క్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా ఉన్నారు. కనుక బేసిక్స్ మనం చేద్దాం. ఒకటి నవీన స్థితి. ఏ విషయం అయితే ఎప్పుడుది? పాత స్థితిగా సార్. ఇప్పుడు దేని విషయమై నిర్బంధించబడితేమో దాని విషయమై చచ్చిపోయి ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై, మీ అందరికీ మనవి, నేను చెప్పుకోవాలి, మనం చెప్పుకుందాం. మనల్ని బంధించింది ఇప్పుడు ఏంది? దాంట్లోంచి బయటికి రావాలి. అప్పుడే మనకి ఆత్మానుసారమైన నవీన స్థితి వస్తుంది. రెండవదిగా మన దేహమంతా సజీవయాగంగా దేవునికి అర్పించామా, ఏమన్నా కొన్ని వదిలేసామా?
మనిషి అన్నవాడికి నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నేను గమనించింది, నాలో నేను గమనించింది అందరిలో చూస్తుంది, ఎవరికైనా మ్యాక్సిమం ఇంతనే ఉంటుంది. అందుకని ప్రభు అన్నాడు, నీకు ఒకటి రంజిగా రాశాడు, నీకు ఒకటి కొదుగు ఉంది. ఆయన కొదుగు ఏంది ఆయన తెలుసుకున్నాడా అని డౌట్ వచ్చింది నాకు రాసి పెట్టాడా నీకు ఒకటి కొదుగు ఉంది చదువుకొని. ఇదేందో నాకు అర్థం కాలే. నేను తీయగానే నీకు ఒకటి కొదుగు ఉంది అన్నాడు. వీడు నాతోనే మాట్లాడుతుండా, ఆయనతో మాట్లాడుతుండా. మనందరికి కూడా మళ్ళీ చెప్తున్నా, దేవుని మహాకృపలో ఒక్కోడికి 10 లేవు, ఒక్కటే కొదువు ఉంటుంది. ఆ ఒక్కదాన్ని కూడా మానేసి సజీవయాగంగా మొత్తం దేహాన్ని దేవునికి సమర్పించుకుంటే అది ఒక మంచి సేవ. అక్కడ రాసింది ఏముందో మళ్ళీ చదువు, 12 ఏమి రాసిందా? సజీవ మీరు ఇట్టి సేవ. ఎట్లాంటి సేవ అంటే పరిశుద్ధంగా సజీవయాగంగా మన దేహాలను దేవునికి ఎవడి కాడు సమర్పించుకోవటం, అది మంచి యుక్తమైన సేవ. పైన ఏం రాసింది? దేవుని దృష్టికి అనుకూలమైనది. సజీవముగా ఉండక దేవుని దృష్టికి అనుకూలమైంది, పరిశుద్ధమైంది. ఇట్టి సేవ ఏంటంటే సజీవయాగంగా మన శరీరాలను దేవుని కొరకు. రానున్న దినాలు నేను నమ్ముతున్నా కదా, 2026లో దేవుడు 25లో ఎలాగైతే మనల్ని ఆశీర్వదిస్తున్నాడో 2026లో దేవుడు మనల్ని అలా వాడుకుంటాడు. ప్రతి వాడి ద్వారా ఆత్మలు పట్టబడాలి. రావాలి అంటే ఏమవ్వాలా? ఆ సేవ కంటే ముఖ్యంగా ముందు ఈ సేవ అవసరం. ఏం సేవ అది? ఇప్పుడు ఏ విషయంలో నిర్బంధించబడ్డామో దానికి చనిపోయిన వారం అవ్వాలి. రెండవదిగా, ఇప్పుడు చనిపోయిన తర్వాత చనిపోయినట్టు ఉండకూడదు, మళ్ళా ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయాలి. రెండవదిగా, దేవునికి అనుకూలం పరిశుద్ధంగా ఉన్నట్లుగా సజీవయాగంగా మన దేహములను దేవునికి అర్పించాలా. ఇది మీకు యుక్తమైన. ఈ రెండు ఈ సంవత్సరంలో చేద్దాం. వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా మన అందరిని దేవుడు వాడుకుంటాడు. బేసిక్స్ లేకుండా దేవుడు మనల్ని ఆయన ఇప్పుడు కూడా వాడుకుంటున్నాడు కదా. అంటే దయ్యాలు కూడా చెప్పినాయంట, నువ్వు సర్వోన్నతుడైన దేవుని. ఆ మాటని ఎవడు రక్షించమంచాడు మనకేం తెలుసు? అమ్మ, ఈయన నిజమైన దేవుడని ఒకడు మారిపోతే మారిపోవచ్చు, దయ్యం మారినట్ట. దయ్యాలు వేదాలు వల్లిస్తాయని పెద్దలు కూడా చెప్పారు. ఈ బైబిల్లో కూడా ఉంది కదా, నువ్వు సర్వోన్నతుడైన దేవుని నిలబడినడు దయ్యం అనుకో, మంచి మాటలు చెప్తాడు, అందరూ బాగుపడుతుంది. ఈ దయ్యం పోదు. కనుక మనమే ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు అన్న పాయింట్ చూడండి. ఆయన ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో, ఆయన అపోస్తలుగా ఉన్నారు, సంఘాలు కడుతున్నారు. ఆయన చెప్తాడు ఇప్పుడు ఏ విషయంలో నిర్బంధించబడి దానికి చచ్చిపోవాలి, నవీన స్థితి గల వారమై సేవ చేయాలి. రెండవదిగా, దేవునికి అనుకూలమైంది పరిశుద్ధమైనదిగా సజీవయాగంగా మన దేహాలు దేవునికి అర్పించుకొని చేసుకుంటే ఇప్పుడు అది ఏమవుతుందంట? యుక్తమైన సేవ అవుతుంది. ఈ సేవ చేసిన తర్వాత అసలైన సేవ చేద్దాం. హల్లెలూయా. నేను గతంలో చెప్పాను కదా, సంతకం పెట్టి వచ్చిన వాడికి కూడా చదువు వచ్చినట్టే, పేపర్ చదవడం వచ్చినోడికి కూడా చదువు వచ్చినట్టే. ఈ రెండు వచ్చినోడికి ఉద్యోగం అయితే రాదు. అలాగనే ఈ రెండు బేసిక్స్ ఇవి సేవనే అనుకుంటే ఇది కూడా సేవ ప్రారంభానికి అవసరం, కానీ ఇదే సేవ, కానీ ఇది లేకుండా మిగతాది లేదు. కనుక మనం అందరం ప్రయాసపడదాం, అందరం ప్రార్థన చేద్దాం. ఇందాక చెప్పింది కదా, దేవుడే మాట్లాడితే మన రెస్పాన్స్ ఉండాలని. దేవుడే మాట్లాడుతున్నాడు అనుకుంటే మనం అందరం మోకరిద్దాం. ఇప్పుడు మనల్ని ఏది బంధించింది అనే దాని గురించి ఆలోచన చేసి, నేను దాని కొరకే చచ్చిపోవాలి అని దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నేను ఆ విషయమే చావాలి నాయన. విడుదల కాదు, కొనూపిరి కాదు, ఆ విషయమే నేను చచ్చిపోవాలి. నాకు నవీన స్వభావం ఆత్మానుసారంగా రావాలి అని అడుగుదాం. అందరం అడుగుదాం. ఏ విషయంలో నిన్ను బంధించబడింది? అందరం దేవునితో మాట్లాడతాం.